హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అది కూడా సీఎంపై బాంబుల దాడి వెంటనే ఛేదించిన పోలీసులు, నిందితుల అరెస్ట్ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. బీహార్ సీఎం నితీష్ కుమార్ కార్యాలయాన్ని పేల్చివేస్తామని బెదిరింపు ఈమెయిల్ పంపిన వ్యక్తిని కోల్కతాలో అరెస్ట్ చేశారు. నిందితుడిని బీహార్లోని బెగూసరాయ్కు చెందిన జహీద్గా గుర్తించారు. ఇక ఈ నెల 3వ తేదీన బీహార్ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని పేల్చివేస్తామని ఈమెయిల్ ద్వారా వార్నింగ్ వచ్చింది. ఉగ్రవాద సంస్థ అల్-ఖైదా పేరుతో ఈ సమాచారాన్ని పంపారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు తనిఖీలు చేపట్టారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే తాజాగా బౌబజార్ ప్రాంతంలో జాహీద్ను అరెస్ట్ చేశారు. ఇక జాహీద్ విషయానికి వస్తే, జాహీద్ కోల్కతాలో ఓ పాన్ షాప్ నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఆయన వద్ద నుంచి ఓ మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. అయితే అల్-ఖైదాతో సంబంధం ఉన్నట్లు ఈమెయిల్లో పేర్కొన్నప్పటికీ ఆ వ్యక్తికి ఏ ఉగ్రవాద గ్రూప్తోనూ సంబంధాలు లేవని పోలీసులు స్పష్టం చేశారు. రిమాండ్ పొందిన తర్వాత నిందితుడిని పాట్నాకు తీసుకువచ్చి విచారించనున్నారు. అయితే ఈమెయిల్ పంపడానికి గల కారణం తెలియరాలేదు. తన బంధువులను ఇరికించడానికే బెదిరింపు మెయిల్ పంపినట్లు పలు కథనాలు పేర్కొన్నాయి. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు వీక్షించిన ప్రతి తెలుగు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.